రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన కాలనీవాసులు. వికారాబాద్ పరిగి మున్సిపాలిటీలోని 5వ వార్డు ప్రధాన రోడ్డు గుంతలుగా మారి వర్షపు నీరుతో బురదమయమైందని స్థానికులు తెలిపారు. వెంటనే గుంతలను పూడ్చాలని రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. గుంతల రోడ్డుతో స్కూల్స్కు రోజువారీ పనులకు వెళ్లాలంటే నరకం చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు బాగు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. గురవుతుంది సార్. ప్రతిరోజు కూడా పిల్లలు పోవడం రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయి కింద పడిపోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ మొత్తము ఈ నీళ్లు నిలవడం వల్ల దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ బోరి నీళ్లు కూడా బోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదనే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. వెంకటేశ్వర్ల గుడికి వెళ్తున్నారు, భక్తులు వస్తున్నారు, ప్రతి ఒక్క భక్తులు కూడా తిట్టుకుంటా పోతున్నాడు. కానీ ఎవరు కూడా ఏంది అని అడిగేటోళ్ళే లేరు ఇక్కడ మా దగ్గర. గత 2 నెలల నుంచి అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు కానీ, ఈ కాలనీ వాసులకు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 2-3 సార్లు చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్కి పోయేటువంటి వాళ్ళు కూడా కింద పడ్డారు. వాళ్ళని కాలనీ వాళ్ళు వచ్చి మేము లేపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంకటేశ్వర స్వామి రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి. కాలనీవాసులకు అయితే మోరీ లేదు, ఇక్కడ రోడ్డు అసలే లేదు. ఈ గుంతలమైపోయినాయి, కార్లు రావడం లేదు, సైకిల్ మోటార్స్ రావడం లేదు. చిన్నపిల్లలు బయటికి వెళ్లాలంటే పరిస్థితి దారుణంగా ఉంది. పాములు తిరుగుతున్నాయి, నీళ్ళలో నుంచి తేలు పోతున్నాయి. ఈ పరిస్థితి అంతా పోవాలంటే ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పేసి కాలనీవాసులం అందరము ప్రభుత్వాన్ని మరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రోడ్డు వేసి మా యొక్క బాధల్ని తీర్చుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. కాబట్టి తొందరనే స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. ధన్యవాదాలు.